హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ సారిక. ఇదైతే మన మంచిర్యాలలోని నల్లపోచమ్మ టెంపుల్ శ్రీనివాస గార్డెన్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా వెళ్ళండి. ఇది ఎంట్రన్స్లోని ముందుకెళ్తే కొంచెం నాగేంద్ర స్వామి జంట విగ్రహాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మొక్కుకొని కొంచెం ముందుకెళ్తే మన పోచమ్మకి ఎదురుగా వాళ్ళ తమ్ముడు పోతురాజస్వామి ఎప్పుడూ ఉంటారు ఎక్కడైనా. ఇది పోతురాజస్వామి పోచమ్మ టెంపుల్. ఇది బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. రావి చెట్టు ఇచ్చి అదే మొలిసింది ఫ్రెండ్స్. ఎంత మహిమ గల తల్లో చూడండి, ఎంత పెద్దగా అయింది రావి చెట్టు. ఇది బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ వెళ్ళిన తర్వాత కొంచెం ఇది పోచమ్మ తల్లికి లెఫ్ట్ సైడ్ డోరు. ఇటు కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ వచ్చేసి తులసి అమ్మ చెట్టు. తులసి అమ్మకి పూజ చేశారు చూడండి. తర్వాత మనం పోచమ్మ టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. అమ్మవారిని చూడండి ఫ్రెండ్స్. ఇది లోపల చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పీస్ఫుల్గా ఉంటుంది. దగ్గరున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. చూడండి అమ్మవారు ఎంత నిండుగా ఎంత బాగున్నారో. ఇది సండే రోజు. ఈరోజే బోనం సమర్పించారు. పూజలు చాలా బాగా జరిగినాయి. చూడండి ఇది బ్యాక్ సైడ్ అమ్మవారు దుర్గమ్మవారు విగ్రహం ఫోటో. చూడండి అమ్మవారు ఎంత బాగుందో. చాలా పవర్ఫుల్ మహిమగల తల్లి. తప్పకుండా మొక్కుకోండి, మీ కోరికలు నెరవేరుతాయి. దగ్గర ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి అమ్మ ఎంత బాగా నవ్వుతుందో. స్మైల్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా మొక్కుకోండి, మీ కోరికలు నెరవేరుతాయి. నల్లపోచమ్మ తల్లి టెంపుల్ తప్పకుండా వెళ్ళండి దగ్గర ఉన్న వాళ్ళు. బోనాలు, కోళ్ళు, ఓడిబియ్యాలు అన్నీ సమర్పిస్తారు. ఈరోజు కూడా సమర్పించాము చూడండి. ఇది భూలక్ష్మి మహాలక్ష్మి బ్యాక్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. మొక్కుకున్న తర్వాత ఇక్కడ మొక్కుకొని ప్రసాదం ఇక్కడ కూడా సమర్పించి ఇక్కడ కూడా పూజలు చేసుకొని వెళ్తారు. చూడండి ఈరోజు అమ్మవారి అలంకరణ ఎంత బాగుందో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.